ఈరోజైతే వెజిటేబుల్స్తో ఆమ్లెట్ అయితే చేయబోతున్నానండి. ఎలా చేయాలో చూపిస్తారండి. ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నానండి. ఒక బంగాళదుంప, 5 కోడిగుడ్లు, క్యాప్సికమ్ ఒకటి, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవర్ కొంచెం. వీటిని అయితే ముందుగా కడిగేసుకుందాం. నేనైతే ఆమ్లెట్ కోసం అయితే ఇక్కడ కళాయి అయితే బొగ్గుల పొయ్యి మీద పెట్టుకున్నాండి. బొగ్గుల పొయ్యి మీద అయితే చేసుకోబోతున్నాను అనమాట. దానికోసం సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది వేడెక్కాక అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నానండి. వాటితో పాటు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. లాస్ట్గా క్యాప్సికమ్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకొని తిప్పుకున్నాం. కాసేపు అలాగైతే మగ్గనిద్దాం అన్నమాట. ఈలోగా గుడ్లు అయితే పగలగొట్టుకొని పక్కన పెట్టుకుందాం, కలుపుకొని ఉప్పు పసుపు కొంచెం. గుడ్లన్నీ అయితే పగలగొట్టేసుకున్నానండి. దానికోసం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలాగైతే తిప్పుకుంటా ఉండాలండి. మనం అన్ని వెజిటేబుల్స్ దీంట్లోనే వేసుకొని ఇలాగైతే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిపోయినాయి అనమాట. దీంట్లో ఇప్పుడు పసుపు అయితే వేసుకుంటున్నాం. చూసారా, చక్కగా వేగిపోయినాయి అనమాట. కొంచెం వేగిపోతే సరిపోద్ది మనకి ఆమ్లెట్కి. మూత కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం రండి. చూసారా, అలాగైతే వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కలర్ కోసం
ఇందులో ఆల్రెడీ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం కలర్ కోసం అయితే కారం తీసుకున్నాను. ఇక్కడ కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా కూడా కొంచెం వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా తిప్పుకుందాం. చక్కగా ఇదైతే ఇక్కడ వేపుకున్నానండి. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఆమ్లెట్ కోసం అయితే నేను ఇప్పుడు పెనం అయితే తీసుకున్నాను అనమాట. దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. దాంతోపాటు దాని మీద ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాం. చూసారా, చక్కగా మనకి ఉడికిపోతుంది అనమాట. తిప్పి వేసుకున్నాకైతే చక్కగా ఇలా వచ్చిందండి మనకి, చూడండి. వెజిటేబుల్తో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి అయితే చక్కగా దీంట్లో ఆమ్లెట్లో మనం ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్ ఉందన్నమాట. బంగాళదుంప ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, కాలీఫ్లవర్ పువ్వు కొంచెం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉందన్నమాట. చూడండి, చక్కగా దాంట్లో మిక్స్ అయిపోయి. వెజిటేబుల్తో చేసిన ఈ ఆమ్లెట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్.